కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. వియ్యలపురం వరసిద్ధి వినాయక ఆలయం వద్ద భారీ అన్నదాన సమారాధన ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. స్థానిక వియ్యలపురంలోని వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్ద 47వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవములు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జరిగిన భారీ అన్నదాన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించి భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవంలో రంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆనవాయితీగా వస్తున్న ఈ ఏడాది కూడా అదే విధంగా భారీ గణనాథుని ప్రతిష్టతను ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి అన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా సుమారు 15,000 మందికి 20,000 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ తరపున వాసిరెడ్డి బాబీ, ఆలయ కమిటీ తరపున చొప్పెళ్ల వీరభద్రరావు మాట్లాడుతూ నగరంలో ప్రతి ఏడాది తామే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని పండుగ వాతావరణంతో నిమజ్జనం చేశామని అన్నారు. ఈ ఉత్సవాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమంలో సహకరిస్తూ స్థానిక పెద్దలు, వ్యాపారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవానీలకు, స్వాములకు ప్రత్యేకంగా ప్రసాద వితరణ గావించామన్నారు. మహిళలకు సిట్టింగ్ విధానంతో, పురుషులకు బఫీ విధానంలో భోజనాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రంగారావు, రామకృష్ణ, సెక్రటరీ పంచికట్ల శివప్రసాద్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా వియ్యలపురం వరసిద్ధి వినాయక స్వామి గత 47 సంవత్సరాలుగా వియ్యలపురంలో కొలువై ఉంటూ రంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా రాజమండ్రికి గర్వంగా చెప్పుకోదగే ఉత్సవాలు జరుపుతున్నామంటే అది మా పురప్రజలు మరియు మా సహకరించిన పెద్దలు, వ్యాపారవేత్తలకి ధన్యవాదాలు. అలాగే స్వామివారి మహా అన్నదానం గత 47 సంవత్సరాల్లో వియ్యలపురంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 15,000 నుంచి 20,000 మంది వరకు పాల్గొనడం జరుగుతుంది. అలాగే స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడానికి చుట్టుమూలల అంటే మీకు నావారం మొదలుకొని ఇలాగ రాజమండ్రి పురప్రజలు చాలా వరకు హాజరవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ముఖ్యంగా మహిళలకు కూర్చోబెట్టి భోజనం పెట్టడం, అలాగే మగవారికి బఫే సిస్టంలు ఇవ్వడం జరుగుతుంది. భవానీలకి, అయ్యప్పలకి వేరే కౌంటర్ ఏర్పాటు చేసి ఏ ఇబ్బందులు కలగకుండా నిర్విమంగా 4 వరకు కూడా ఈ అన్నదానం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారికి మొదలైన వారందరూ కూడా
మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అలాగే జరుగుతున్న విజయదశమి శుభాకాంక్షలు. వియల్పురం సెంటర్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి గణపతి నవరాత్రి మహోత్సవాలు మేము 47 సంవత్సరాలు అవుతుంది స్వామివారి గుడి స్థాపితం చేసి. ఇది 47వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకున్నాం. అలాగే గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని ఈరోజు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి 15 నుండి ఒక 20,000 మంది వరకు భక్తులు హాజరవుతారు. ఈ కార్యక్రమం నిమిత్తం వియల్పురం పుర ప్రజలు అలాగే ప్రముఖులు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. వారందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మొత్తం